సార్ ఆ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచే గన్ షాట్స్ ఫైర్ అయినాయి సార్. అక్కడ స్టేజ్ పక్కన అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది, అది స్ట్రక్చర్కేగా తగిలి ఉండాలి. ఎంట్రీ వుడ్ని బట్టి సీఎంని షూట్ చేసిన బుల్లెట్ 180 to 120 డిగ్రీ యాంగిల్లోనే వచ్చి ఉంటుందని గెస్ చేసిందంతా ఓకే, కానీ మీరు చెప్పిన బిల్డింగ్లోంచి అలా ఒక యాంగిల్లో షూట్ చేయడం కుదరదే. ఇంకా చెప్పాలంటే అక్కడ నుంచి సీఎం కనిపించే ఛాన్సే లేదు. So, what's your theory? రికోషే ఎఫెక్ట్. లిసన్, బుల్లెట్ కి బదులుగా ఫాస్ట్ గా వస్తున్న ఒక కార్ని ఇమాజిన్ చేసుకోండి, ఓకే? అది స్ట్రైట్ గా వచ్చి ఒక గోడను గుద్దుకున్నప్పుడు రికోషే అంటే బౌన్స్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళి పడుతుంది. అదే ఒక యాంగిల్లో తగిలినప్పుడు తగిలే యాంగిల్ ని బట్టి వేరే ఇంకో డైరెక్షన్ లో వెళ్ళి పడుతుంది. బట్ అదే కార్ యాంగులర్ గా ఒక ట్రైన్ లాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద పడితే ట్రైన్ స్పీడ్ తో పాటు ఎన్నో రెట్లు వస్తూ వేరే ఇంకో యాంగిల్లో ట్రావెల్ అయి పడుతుంది. హలో, ఆ హాల్లోకి ఎక్కడి నుంచి అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ వస్తుంది? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బుల్లెట్ ఎంటర్ అయిన విండోకి పక్కనే డెఫినెట్ గా ఒక వాల్ మౌంట్ ఫ్యాన్ ఉండి ఉండాలి. 400 RPM లో యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే ఒక ఫ్యాన్. ఆనంద్, హత్య చేసిన అసాసిన్ బాల్కనీలో 2వ రోలో 4వ వాడిగానో 5వ వాడిగానో కూర్చుని ఉండాలి టు గెట్ దిస్ 180 to 120 డిగ్రీ రికోషే యాంగిల్. టైం చూసి బయట ఉన్న గన్తో రిమోట్ ద్వారా ఫైర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి మళ్లించి లోపల నుంచే షూట్ చేసి ఉండాలి. జూడీ మా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో టాపర్. ఇల్లు, పేరెంట్స్ అన్నీ వదిలేసుకుని మ్యాథ్స్ రీసెర్చ్ అంటూ తిరుగుతోంది. తన ఫైనల్ సెమిస్టర్లో మెయిన్ ఎలెక్టివ్గా క్రిమినాలజీ పేపర్ సెలెక్ట్ చేసుకుంది. షీఈస్ ఒబ్సెస్డ్ విత్ దిస్ కేస్. ఈ కేసులో ఎటువైపు చూసినా మ్యాథ్సే ఉందని కనిపెట్టింది. అండ్ దాట్స్ హౌ షీ కేమ్ అప్ విత్ హర్ థీసిస్, ద కోబ్రా. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! మీరు ఇలా వస్తారని నాకు తెలుసు, బట్ దిస్ వాస్ టూ ఫాస్ట్. ఎనీవేస్, వెల్కమ్ పీప్స్. హాయ్ మ్యామ్. ఏంటి సిబిఐ అంకుల్, ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా? ఈ కేసులో యువర్ థియరీ డెఫినెట్లీ మేక్ సెన్స్, యాక్సెప్టెడ్. బట్ స్కాట్లాండ్ ప్రిన్స్ అసాసినేషన్ కి ఈ కేసుకి ఏంటి సంబంధం? సో ఫార్ మ్యాథ్సే ఉన్న ఏకైక కనెక్షన్. ఫ్రాన్స్